దాన్ని చెడగొట్టి రజాకార్ సినిమా తీసి రకరకాలుగా అధికారం పొందాలంటే అవుతుందా? కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ దేశంలో మళ్ళీ బాంబు దాడులు జరుగుతాయి. ఏ ఊరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు మేము చేసినాం, యుద్ధం 10 ఏళ్ళు ఈ దేశంలో ఎక్కడైనా బాంబు అవుతుంది. ఎందుకు సర్జికల్ స్ట్రైక్ చేశారు? సర్జికల్ స్ట్రైక్ చేసి అధికారంలోకి వచ్చారు. ఒకసారి సైనికుల యొక్క త్యాగాలను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో చేసిన యుద్ధం, బంగ్లాదేశ్తో ఇందిరాగాంధీ గారు ఎన్నో పోరాటాలు చేశారు. పోక్రాన్ అణుబాంబు తయారీకి సంబంధించినటువంటి బీజాలు వేశారు. ఎక్కడ కూడా మేము వాటిని వాడుకోలేదు. భారతదేశాన్ని ఒక పద్ధతి ప్రకారం శాస్త్ర సాంకేతిక రంగంగా హరిత విప్లవం, క్షీర విప్లవం, పారిశ్రామిక విప్లవం, విప్లవాల పేరుతో దేశాన్ని చివరికి రాజీవ్ గాంధీ హయాంలో సమాచార సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చాను, ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చాను. పివి నరసింహారావు టైంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాను. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఇవాళ ఈ బహుళజాతి ఇంత అభివృద్ధి చెందిందంటే ఈ భారతదేశం ఎక్కడో అప్పుల్లో ఉన్నటువంటి దేశం ఇవాళ ఇక్కడికి వచ్చి దేశంలో ప్రపంచ దేశాల సరసన జరిగిందంటే దానికి కారణం కాంగ్రెస్ కృషి కాదా? వీళ్ళు ఏం చేశారంటన్నా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి సుమారు 400 పైచిలకు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ అందులో ఎస్సీ ఎస్టీ బీసీల ఉద్యోగాలని పక్కకి పడగొడుతూ తీసివేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రను చేపట్టింది బీజేపీ. అవునా కాదా? దమ్ముంటే గుండె మీద చేసుకొని ఆడికే పోదాం, అయోధ్య రాముడి దగ్గర పోయి ప్రమాణం చేద్దాం రమ్మనండి. పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో 1,70,000 కోట్లు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాలని, విలువైన ఆస్తులు వాటన్నిటిని ఉపసంహరించుకొని వాటన్నిటినీ ప్రైవేటు వ్యక్తులు దారాదార దస్తే ఇందులో ఉద్యోగాలు పోతాయి, రిజర్వేషన్లు పోతాయి. ఇంకా మనం ప్రత్యక్షంగా రిజర్వేషన్లు ఎత్తేయకపోయినా పర్వాలేదు, ఈ విధంగా చాప కింద నీరు లెక్క రిజర్వేషన్లు ఎత్తేయచ్చు అని కుట్ర పన్నింది బీజేపీ. అందుకే ఏం చేస్తారు ఉద్దేశం ఏంది? ఎక్కడ మాట లేదు. అందుకోసమే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి కేసు బుక్ అయిందని. ఆ వీడియో గురించి కాదు, ఈ చరిత్ర మొదటి నుంచి ఉన్నది, ఇప్పటి నుంచి కాదు. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు కొన్ని ఉన్నాయి. ప్రజ్ఞా ప్రవాహన్ ఒకటి, తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, ఇలాంటి సంస్థలన్నీ కూడా మళ్ళీ మనువాదాన్ని తీసుకురావాలి, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తీసుకురావాలి. అంటే మళ్ళీ అణగారిన వర్గాలు మూతికి మొంత ముడ్డుకు చీపురు కట్టుకొని మన పూర్వీకులు ఏ విధంగా పోయారో ఊరలో పోతుంటే వాడు ఉమ్ము పడవద్దు, పడకుండా అంటే మూతికి ముంత కట్టుకోవాలి. వాడు ఏది కనీసం వాడు నడిచినటువంటి పాదాలు ధూళి కూడా ఉండకూడదంటే మనం నడిచిన దాన్ని చీపిరి చెడిపేసుకుంటూ పోవాలి. ఇంత అవమానకరమైన జీవితాల్లో హేళన, అంత ఘోరమైనటువంటి జీవితాలు గడిపి అదే జీవితాన్ని మళ్ళీ తీసుకొచ్చేదే మన ధర్మశాస్త్రం. దాన్ని తీసుకురావాలనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఉద్దేశం. అది వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయి. గోవాల్కర్ ఏదో ఉంది ఆయన. తర్వాత మోహన్ భగత్ అన్నాడు, కృష్ణ ప్రమోద్ అని మోడీ అనుచరుడు మాట్లాడిండు రిజర్వేషన్ ఎత్తాలని. అక్కడ దాకా ఎందుకండి? ప్రజ్ఞా ప్రవాహం 2018లో సుమిత్రా మహాజన్ స్పీకర్గా ఉన్నారు. వాళ్ళు ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎత్తేయాలన్న మీటింగ్ వెళ్ళి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడింది ఆమె సుమిత్రా మహాజన్. ఇవన్నీ సాక్ష్యాధారాలు. ఈ చెడిపిన చరిత్ర ఇది. మానవతరాయి చెప్పి దమ్ముంటే రమ్మనండి, నేనన్న పోదాం పాండి, అయోధ్య పోయి రాముడి దగ్గర ప్రమాణం చేద్దాం. ఇవన్నీ ఎందుకు? వాళ్ళు ప్రమాణం చేస్తారని చెప్పమనండి. మానవతరాయి అసలు ఇంక మా నాయకుడిని ఒప్పిస్తలేను. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని యథాస్థితిగా ఉంచుతాం, మూల సూత్రాలకు ఇబ్బంది లేకుండా. ఆ రాజ్యాంగ సవరణ ఎవరంటే రిజర్వేషన్లు తెచ్చింది ఎవరు? 1951లో ఎస్సీ ఎస్టీలకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు ఇచ్చింది నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్. ఎవరైనా బీజేపీ వాళ్ళు ఇచ్చిర్రా? అదేవిధంగా మండల కమిషన్ వస్తే కమండలని వీళ్ళు తిరిగితే మళ్ళీ ఆ వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వీపీ సింగ్ ప్రభుత్వం ఎక్కడ ఈ బీసీలకు ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో మరి రిజర్వేషన్లు అమలు చేస్తారో ఉద్యోగాల్లో అని చెప్పేసి ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకుంటే 94లో మన తెలంగాణ బిడ్డ మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. 27% చట్టం చేసింది. వీళ్ళు చేశారా? ఓబీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంకొకటి 2006 సంవత్సరంలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, రాహుల్ గాంధీ గారు యువ నాయకుడిగా ఓబీసీల కేంద్రీయ ఉన్నతమైన విద్యా సంస్థలు అంటే ఐఐటి, ఐఐఎం ఇట్లాంటి సంస్థల్లో రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో, అట్లాంటి విద్యా సంస్థల్లో కూడా 27% పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చేశారా చెప్పండి? ఈబీసీ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి దేవుళ్ళ పట్ల చిత్తశుద్ధి ఎందుకు లేదన్నా? వాళ్ళు ఏమంటారంటే ఈ 70 ఏళ్ళు పాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం 10 ఏళ్లలో ఇది అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ చేసినాము అని అంటారు. రెండోది
ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ప్రతి హిందూ గుండె మీద హ్యాపీగా నిద్రపోవాలి అంటే ప్రశాంతంగా ఈ దేశం మళ్ళీ మోడీ చేతిలోకి వెళ్ళాలి అంటారు. అంటే మళ్ళీ బాంబు దాడులు జరగవు, ఎవరైనా గర్వపడేలాగా ఉంటుంది. ఎందుకు మన దేవుళ్ళు మనం కట్టుకుంటున్నాము. అవును మనం ఇప్పుడు నేను హిందువుని, నేనేమంటున్నా, నేను హిందువుని, దళితుడినైనా హిందువుని, నాకు భద్రాద్రి రాముడే గొప్ప, మా ఇలవేలుపు, మా జిల్లాలో ఉన్న వాళ్ళందరికి కూడా. మరి బీజేపీ కోట మేము రాజకీయం కోసం జై శ్రీరామ్ అనం, జై సీతారాం అంటాం మేము. సీతని రాముని వేరు చేయలేం మేము, జై సీతారాం అంటాం. భార్య వాళ్ళిద్దరూ ఆలు మొగలు అనేది ఆదర్శం కదా. రాముడు అనేవాడు ఒక్క రాముడినే బాలరాముడినే ఆడబెట్టి అది రాజకీయం కోసం మేము కట్టిన మందిరం మాకు ఓట్లేని అడగాదు. నువ్వు ఒక పరిశ్రమ పెట్టు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టు, ఓట్లు అడుగు. విభజన చట్టంలో ఏమున్నాయో హామీలు ఇచ్చి ఓట్లు అడిగారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విప్లవాలు తెచ్చినట్టు విప్లవాలు తీసుకురా. నువ్వు రైతులను చంపినోడు, 600 మంది రైతులను చంపినోడివి పంజాబ్ ఢిల్లీ వీధుల్లో, నీకు అసలు ఏమాత్రం ఎందుకు వేయాలి ఓట్లు? హత్రాస్ సంఘటన ఏంటి, ఎన్ని రకాలు జరిగినాయి, ఎంతమంది దళిత మహిళలపై అరాచకాలు జరిగినాయి, ఇవన్నీ మోడీ ఆదిత్యనాథ్లు. అప్పుడు ఆర్ఎస్ఎస్లో కూడా అతివాదులు మితవాదులు ఉంటారు. అతివాదులేమో ఎప్పుడు దీన్ని మన ధర్మశాస్త్రం రాజ్యాంగాన్ని మార్చి మన ధర్మశాస్త్రం చేద్దామా అనేవాళ్ళు యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ, వీళ్ళు ఇప్పుడు అధికారం, అమిత్ షాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకేసారి మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం, ఇంకో పార్టీ ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీ అసలు ఉండొద్దు, రాహుల్ గాంధీ అసలు ఉండొద్దు. వాళ్ళ ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వంలో వద్దు. అదే 400 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇంకా దృఢమైన రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ రాసి ప్రపంచంలోనే అత్యంత దృఢమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఆ దృఢ రాజ్యాంగాన్ని ఇంకా మహాదృఢ రాజ్యాంగంగా మారుస్తాం మేము. మహాదృఢంగా మారుస్తారా? అందరికీ అవకాశాలు. ఇప్పుడు స్కీములు ఎవరు ఎక్కడ ఏ స్కాములు ఇప్పుడు వీళ్ళు చెప్పిన స్కాములు ఏ నిలబడ్డాయి? వీళ్ళ రాజకీయం కోసం, వీళ్ళ పబ్బం కోసం కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేసి 2G స్పెక్ట్రమ్ అన్నారు, ఏమైంది? సుప్రీంకోర్టు కొట్టేసింది. మన బోఫోర్స్ అన్నారు, యుద్ధ విమానం రాజీవ్ గాంధీ మీద ఓ కోర్టు దాకా పోయారు, ఏమైంది? హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. ఎక్కడ నిలబడ్డాయి వీళ్ళ ఆరోపణలను? ఎక్కడ నిలబడ్డాయి చెప్పండి. ఇప్పుడు మేము రఫేల్ యుద్ధ విమానాలు అన్నాం, బాబు రాహుల్ గాంధీ నోరే మోయించారు. రఫేల్ యుద్ధ విమానాల కేసు ఏం చేశారు? సుప్రీంకోర్టు ద్వారా నోరు మోయించారు. ఎట్లా? జడ్జిలు ఎప్పుడైనా కొట్టుకున్నారా? జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు తన్నుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ఆరోపణలు వచ్చినాయి అప్పుడు. మరి సిబిఐలో అధికారులు అంటే స్వయం ప్రతిపత్తిగా సంస్థల అధికారులు కూడా తన్నుకొని బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో వచ్చినాయా? అంటే ఆ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయినట్టేగా బీజేపీ హయాంలో. కాబట్టి ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది. భారతదేశంలో, భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకి అవకాశాలు కల్పించబడ్డాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా. లంబాడీలకు కూడా 1976లో ఇందిరాగాంధీ గారే కదండి వాళ్ళని బీసీలు అంటే వాళ్ళ పరిస్థితులు ఘోరంగా ఆదివాసుల కన్నా ఘోరంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళని లంబాడీని ఎస్టీ జాబితాలో చేర్చింది. ఏం చేశారని మీరు ఓట్లు అడుగుతారంటాను నేను. అసలు చెప్పండి. దేశాన్ని సర్వనాశనం చేద్దామని, పాతరాతి యుగానికి తీసుకుపోదామని మళ్ళీ ఓట్లు అడుగుతారా? ఇప్పుడు మేము కాస్త బట్ట కట్టుకొని చదువుకొని ఈ రిజర్వేషన్ల పుణ్యాన ఇలా టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. రాజీవ్ గాంధీ పుణ్యాన మా యొక్క వాయిస్ అంతా కూడా సమాచార సాంకేతిక విప్లవం ద్వారా ఈ సెల్ ఫోన్లు, ఈ ల్యాప్టాప్లు ఇదంతా కూడా అభివృద్ధి చెందింది. మీరు ఏం చేశారని చెప్పండి. ఏం చేశారని ఓట్లు అడుగుతారని అడుగుతున్నా. అంటే మమ్మల్ని మా ముడ్డికి చీపురు మూతికి ముంత తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని బానిసలు చేద్దాం అనుకున్నారా? అందుకోసం మళ్ళీ మీకు ఓట్లే 400 సీట్లు. అంటే వాళ్ళు రాముని కట్టిరు కదా, అయోధ్యలో రాముని కట్టి. అట్లాంటి దేవాలయాలు కాంగ్రెస్ హయాంలో ఎన్నో పోసుకున్నాయండి, ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ. మీ వల్ల చేత కాదు. మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం సానుభూతి పార్టీ. ముస్లిం ఒకటే కాదండి, అన్ని దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నాం. ఆ భావన తీసుకొచ్చినాం. ఎందుకంటే కొంతమంది దేశ విభజన సమయంలో కొంతమంది ముస్లింలు వెళ్ళిపోయారు, పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్కి వెళ్ళలేని వాళ్ళు మేము ఈ దేశంలోనే చచ్చిపోతాం, ఇది నా భారతీయులు, నా దేశ స్వతంత్ర పోరాటంలో భారతీయులు కొట్లాడలేదా? ముస్లింలు కొట్లాడలేదా? రజాకార్లకు వ్యతిరేకంగా ముస్లింలు తురబేజకాన్ చనిపోలేదా? నైజాం వ్యతిరేకంగా కొట్లాడి చనిపోలేదా? ఎంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చచ్చిపోయారు చెప్పండి? దేశ స్వతంత్ర పోరాటంలో ఎంతమంది ఉన్నారండి? గాంధీని చంపినోడు గాడ్సే దేవుడా? ఇది హంతకుడు దేవుడు ఎట్లయితే అంటాను నేను. ఒక హంతకుడు దేవుడు ఎట్లయింది అంటున్నా. అంటే వీళ్ళు రాక్షసుల్ని దేవుళ్ళుగా చేస్తారు, దేవుణ్ణి దెయ్యం చేస్తారు వీళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. యుద్ధాలు చేసి సైనికుల జీవితాలతో ఆడుకోదు, అధికారం కోసం. లేకపోతే మందిరాలు కట్టి ఓట్లు అడగట్ట, మందిరం కట్టంగా ఒక పరిశ్రమ కట్టు, ఒక పరిశ్రమకు 10 మందికి నీడని, అప్పుడు ఓట్లు అడుగు. ఏం సాధించినవన్నీ నువ్వు, అసలు ఏం సాధించిన నువ్వు? ఇలా అప్పు ఎంత ఉంది? అప్పుడు 40 లక్షల కోట్లు ఉంటే ఇలా 150 లక్షల కోట్లు దాటిపోయింది అప్పు. అంటే వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళకి ఆర్థికవేత్తలు లేరు.
భావోద్వేగవేత్తలే, అంటే భావాలను అప్పటికప్పుడు రెచ్చగొట్టి తాత్కాలికంగా లబ్ధి పొందే వాళ్ళే బీజేపీ నాయకులు.